ఈ రోజు వీడియో వచ్చేసి హైదరాబాద్ లో బాగా వైరల్ అవుతున్న ప్రోటీన్ రిచ్ సలాడ్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ సలాడ్ ని రోజుకొక కప్పు తింటే చాలండి. శరీరానికి కావాల్సిన పోషకాలు అందడంతో పాటు అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి. నేనైతే వారానికి సరిపడా సలాడ్ ని అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంట్లో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అలా అందరికి చాలా బాగా నచ్చుతుంది. కాబట్టి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా రెసిపీని అయితే చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ ని తీసుకొని అందులోకి చక్కగా బాయిల్ చేసి పెట్టుకున్న 2 రకాల శనగలు అండ్ పల్లీలను అయితే వేసుకోండి. ఈ మూడింటిని సేమ్ క్వాంటిటీలో అయితే తీసుకోవాలండి. వీటిని శుభ్రంగా కడిగేశాక నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ కుక్కర్ లో వేసి చక్కగా ఉడికించుకోవాలండి. 2 విసిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత అదే కప్పుతో ముందే బాయిల్ చేసి పెట్టుకున్న రాజ్మా గింజలను అయితే వేసుకోండి. శనగలు, పల్లీలు అండ్ రాజ్మా ఈ నాలుగింటిని ఒకేసారి బాయిల్ చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి బాయిల్ చేసి పెట్టుకున్న బొబ్బర్లను అయితే వేసుకోండి. అలాగే 1 కప్పు వరకు ఉడకబెట్టుకున్న పెసర్లను కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ అయితే వేసుకోండి. ఈ స్వీట్ కార్న్ ని పూర్తిగా బాయిల్ చేయకుండా ఒక 70% వరకు ఉడకబెట్టి తీసుకుంటే తినేటప్పుడు చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. అలాగే ఒక 1/4 కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలు అయితే వేసుకోండి. క్యాబేజ్ ని అయితే బాయిల్ చేయకుండా రాగానే వేసుకోండి, పచ్చిగా వేసుకోవాలండి. తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజ్ క్యారెట్ ని ఇలా తురిమి వేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కీర దోసకాయ ముక్కల్ని అయితే వేసుకోండి. పైన తొక్కను తీసి కట్ చేసి వేసుకోండి. అలాగే ఇందులోకి క్యాప్సికం ముక్కల్ని కూడా వేసుకోవాలండి. పచ్చివే వేసుకోవాలి. ఫస్ట్ వీటిని ఇలా వేసుకున్న తర్వాత అంతా కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఎవరైనా ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియోకి లైక్ ఇచ్చి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనైన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. ఇలా అంతా ఒకసారి బాగా కలిపేసుకున్నాక దీంట్లోకి కొన్ని బీట్రూట్ ముక్కల్ని అయితే వేసుకోండి. తర్వాత కొన్ని దానిమ్మ గింజలు కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు అలాగే కొద్దిగా పుదీనా ఆకులను అయితే వేసుకోండి. ఈ మూడింటిని ఒకేసారి కలిపి వేసుకున్నానండి నేను. ఇవి వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. అంతా కలిసేలా ఒకసారి చేత్తో బాగా కలిపేసుకోండి. తర్వాత ఈ సలాడ్ లోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేయించి పెట్టుకున్న అవిసె గింజలను అయితే వేసుకోవాలి. ఈ సలాడ్ లోకి అవిసె గింజల్ని వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందండి. తప్పకుండా వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేయించి పెట్టుకున్న నువ్వులను అయితే వేసుకోండి. అవిసె గింజలు అండ్ నువ్వులు ఈ రెండింటిని వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ని అయితే వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు వేయించి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ని అయితే వేసుకోవాలండి. అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు చాట్ మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇలా అన్ని మసాలాను వేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. చేతితో ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇందులో మాత్రం చాట్ మసాలాను మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకోండి. అలాగే ఒక హాఫ్ వరకు లెమన్ అయితే పిండేసుకోవాలండి. ఇందులో లెమన్ జ్యూస్ ని వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. లెమన్ ని పిండేశాక మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. అంతా ఒకసారి బాగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన హై ప్రోటీన్ సలాడ్ అయితే రెడీ అయినట్టేనండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ సలాడ్ ని వారం రోజుల వరకు ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా ఒకేసారి చేసుకొని చక్కగా రోజు తినొచ్చు. ఇలా రోజుకు 1 కప్పు తింటే చాలండి. మన శరీరానికి కావాల్సిన పోషకాలంది చాలా యాక్టివ్ గా డే అంతా చాలా యాక్టివ్ గా అయితే ఉంటాం. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.